జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఈ విద్యాసంస్థను తీసుకురావడానికి నిరంతరం కృషి చేశానని తెలిపారు. జగిత్యాల పరిసర ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం తదితర విద్యాసంస్థలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని చెప్పారు. వాలంతరీ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహజ వ్యవసాయంపై మళ్లీ పరిశోధనలు ప్రారంభించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపోజల్స్ పంపించడం జరిగింది. 2 నెలలు కూడా పట్టింది. రకరకాల కారణాలు దాని గురించి ఇక్కడ డీప్గా పోకుండా ఏది ఏమైనా కానీ ఈరోజు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరైనందుకు చాలా సంతోషం. మరి ఎందుకంటే జగిత్యాల పట్టణం చాలా దగ్గర ఉంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్పి భావించినాం. రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఎండార్ చేసిన పేపర్స్ కూడా నవంబర్ అనే మా పాత్రికేయులు కావచ్చు, అధికారులందరూ కూడా తెలుసు. మన వాలంతరీ ఇవాళ నేను వెళ్లి ఈ కాయిదాలు ఇస్తుంటే సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఎవరైతే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఉన్నారో, సెక్రటరీస్ లెవెల్ ఉన్నారో, చీఫ్ ఇంజనీర్ లెవెల్ ఉన్నారో, అలాంటి వారు మేము ఒకప్పుడు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకున్నాం ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మీద అని చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్లీ దాదాపు 20-25 ఏళ్లు ఈ వాలంతరీలో వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పరిశోధనలు తగ్గినాయి. మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయానికి సంబంధించి దీన్ని యాక్టివేట్ చేయాలని చెప్పి వాలంతరీ మన రాష్ట్రంలో ఉన్న సంస్థ చెలిగల్ సంస్థను సహజ వ్యవసాయానికి ఐడెంటిఫై చేశారు. మొన్ననే డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వచ్చి కలిస్తే అలాంటప్పుడు అఫ్కోర్స్ కాలం మంచి లేదు, దాన్ని మనమే చేయలేము. కానీ వర్షాకాలం వచ్చింది.